మొన్న జరిగిన సెక్షన్‌లో కర్మ బ్రాహ్మణ అని ఒకటి నాకు అర్థం కాలేదు సార్. అంటే కర్మ బ్రాహ్మణగా మనం ఎట్లా అవుతామో ప్లస్ సమాధి స్థితి. అయితే కర్మ బ్రాహ్మణగా మనం ఎట్లా అవుతామంటే అంటే ఫస్ట్ ఆత్మ పైనుంచి మనకి కింద వచ్చినప్పుడు ఉమ్, ఫస్ట్ దేవత దేవుళ్ళ జీవితం ఉమ్, అవును. దేవుళ్ళ జీవితం అంటే ఇచ్చే గుణం ఫస్ట్. అంటే స్టెప్ బై అవును. స్టెప్ కుండలినికి ఆత్మ దిగుతున్నప్పుడు స్టెప్ బై స్టెప్ ఎట్లా అంటే దేవుళ్ళ జీవితం అంటే ఇచ్చే గుణం. తర్వాత క్షత్రియ జీవనం అంటే శాసించే గుణం కదా సార్, రాజులు అంటే శాసిస్తారు కదా. అవును. అవును. ఇంకోటేమో వైశ్యుల జీవనం అంటే వ్యాపారుల జీవితం అంటే సౌదా చేయటం. ఆ, అవును. ఇంకొకటి ఏంటంటే క్షుద్రుల జీవితం అంటే సేవ గుణం అంటే ఎటువంటి విలువలు లేకుండా మనం జీవితం గడుపుతాము, అది క్షుద్రుల జీవితం. ఇట్లా ఆత్మ ఒక్కొక్కటి డౌన్ గా వస్తూ చివరికి అవును. కుండలిలో కూర్చుంటుంది. అంటే అవును. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వస్తుంది. తర్వాత మనం ఆ, ఈ విధంగా అంటే ఒక్కొక్క విలువ శక్తి కిందకి పడిపోవటం వలన పడిపోతుంది కదా సార్ ఇట్లా. తర్వాత అవును. మనం కర్మ బ్రాహ్మణులుగా ఎట్లా అవుతాము అంటే అది మీరు చెప్పారు కానీ నాకు అక్కడ కొద్దిగా కన్ఫ్యూషన్ గా అనిపించింది సార్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఈ వర్ణాలు ఏవైతే ఉన్నాయో, అంటే వివిధ రకాలుగా డివైడ్ చేసుకున్నారు మనిషి. అంటే ఈ కులం వాళ్ళు, ఈ కులం వాళ్ళు, వాళ్ళ యొక్క వృత్తుల ఆధారంగా, వాళ్ళు చేసేటువంటి పని ఆధారంగా వాళ్ళు వాళ్ళు ఒక డివిజన్ తయారు చేసుకున్నారు. అయితే అది ఎప్పుడు చేరింది? ఎప్పుడైతే మన ఆత్మ కిందకి వస్తూ ఉందో, అలా అలా వచ్చిన తర్వాత వైశ్యుల తర్వాత శూద్రులుగా మారిపోయినప్పుడు, అక్కడి నుండి ఇవన్నీ కూడా డివైడ్ అయ్యాయన్నమాట. ఎంతగా వాళ్ళ యొక్క క్వాలిటీ, గుణాలు ఎంతగా బాగుంటే అంత మంచి స్థితిలో ఉండేవారు. అంటే ఇప్పుడు మనం బయట చూసుకున్నా కూడా ఎవరైనా చాలా బాగా చదువుకున్న వారు ఉన్నారనుకోండి, వారు ఏం చేస్తారు? మంచి జాబ్ చేస్తారు. చదువు చదువుకోలేని వారు ఏదో ఇంకా పొట్టకూటికి వాళ్ళు ఎంత ఫిజికల్‌గా చేయగలుగుతారో ఆ మాత్రమే చేయగలుగుతారు. సో, ఆ విధంగా ఏమైపోయింది అంటే, గుణాలను బట్టి వాళ్ళ లోపట ఉన్నటువంటి క్వాలిటీ ఏ విధంగా ఉందో, కిందకి దిగజారిపోతుందో, ఆ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తులను ఎంచుకున్నారనమాట. అయితే ఇప్పుడు వాల్యూస్ అన్నీ కూడా పడిపోయాయి కదా! విలువలన్నీ పడిపోయాయి. అటువంటి కింది స్థితి నుండి మళ్ళీ గొప్పవాళ్ళుగా కావాలి అంటే, మంచి కర్మలు చేయాలి అంటే, ముందు బుద్ధి డెవలప్ చేసుకోవాలి కదా! ఉమ్, బుద్ధి డెవలప్ చేసుకోవాలి. బుద్ధి డెవలప్ చేసుకోవాలి అంటే, ఎక్కడి నుంచైతే మన శక్తి నశిస్తుందో, ఆ శక్తిని కాపాడుకుంటూ దాన్ని పైకి తీసుకెళ్ళాలి. అయితే పైకి తీసుకెళ్ళాలి అంటే దీనికోసం మనం ఏదైతే సాధన చేయాలని అనుకుంటున్నామో, ఆ సాధనలో మొట్టమొదటి సాధన ఏంటి అంటే, మనం ఎవ్వరికీ కూడా దుఃఖాన్ని, కష్టాన్ని ఇవ్వకూడదు. ఇప్పుడు సాధారణ మనిషి ఏం చేస్తున్నాడు? తను ఇతరులకు ఏమి ఇబ్బంది పడుతుందో తెలియకుండా తన స్వార్థం కోసమే జీవిస్తున్నాడు కాబట్టి, దానివల్ల ఏమైతుంది? తన శక్తి అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మన శక్తిని కాపాడుకోవడానికి మొట్టమొదట ఎటువంటి హింస చేయం. అంటే ఎవరికి కూడా కష్టం పెట్టం. కష్టపెట్టకుండా మన యొక్క శక్తినంతా కూడా, ఏదైతే మన ఆత్మస్వరూపం ఉందో, ఇది బ్రహ్మస్వరూపం. బ్రాహ్మణులు అంటే ఏంటి? తమ యొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకొని తన కర్మలను కూడా కేవలం స్వార్థం కోసం కాకుండా పరమార్థం కోసం, అందరి సుఖం కోసం తను చేస్తాడు కాబట్టి అటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో తన శక్తినంతా కూడా పైకి తీసుకొస్తాయన్నమాట. పైకి తీసుకొచ్చినప్పుడు ఇంకా అతని బుద్ధి డెవలప్ అవుతుంది కాబట్టి, అతని కర్మలు ఏవైతే ఉన్నాయో, అతను చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, వాటితో ఇతరులకు కూడా సుఖం దొరుకుతుంది. అంటే బ్రాహ్మణులు అంటే అది ఒక మ శరీరానికి సంబంధించినటువంటి, లేదా ఎవరో పూజలు, పునస్కారాలు చేస్తున్నారో వాళ్ళే బ్రాహ్మణులని కాకుండా, ఎవరైతే మనం నిన్న చెప్పుకున్నాం 2 జగత్తులున్నాయి. ఒకటి బ్రహ్మ జగత్తు, ఒకటి భ్రమ జగత్తు. అయితే మనం ఎప్పుడైతే మనల్ని మనం బ్రహ్మతత్వంగా అనుకుంటున్నామో, సత్యస్వరూపంగా అనుకుంటున్నామో, అప్పుడు మన శ్రేష్ఠ కర్మలతో మనం పైకొచ్చేస్తున్నాం కాబట్టి, అది కర్మల ఆధారంగా బ్రాహ్మణులు కావడం. అంటే శ్రేష్ఠ కర్మలు చేస్తూ అందరి కోసం బ్రతకడం. ఇంకా ఎవరైతే శూద్రులున్నారో వాళ్ళు తమ కింది స్థితిలో ఉండి కర్మలు ఏవైతే ఉన్నాయో అది స్వార్థపరంగా చేస్తారు కాబట్టి అది కింది స్థితిలో గుణాలను బట్టి కర్మలవుతాయి. అయితే బయట ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతుందో,
బ్రాహ్మణులు అంటే కేవలం అంటే బ్రాహ్మణులు అనేటువంటి పిలిచేటువంటి ఆ వర్గంలో ఎవరైతే జన్మ తీసుకుంటారో వాళ్ళే బ్రాహ్మణులు అని చెప్పి అనుకుంటారు. కానీ ఉమ్, మనం ఆ వర్గంలో ఇప్పుడు జన్మం తీసుకోలేదు, అంటే అక్కడ శరీరంతో మనం జన్మం తీసుకోలేదు. మనం బయట వేరే ఏదో కులము మతము ఏదో అనుకున్నామో దాంట్లో బయట నుంచి వచ్చాం. కానీ వచ్చినా కూడా ఇప్పుడు మనల్ని మనం అర్థం చేసుకొని మన యొక్క స్మృతి, మన యొక్క ఆలోచనలు అవన్నింటిని కూడా మార్చుకుంటూ మన కర్మల్ని శ్రేష్టంగా చేసుకుంటున్నప్పుడు, అంటే ఎవరైతే స్పృహలో ఉండి ఎరుకతో ఉండి ఎవరికి కష్టాన్ని ఇవ్వకుండా దుఃఖాన్ని ఇవ్వకుండా మంచి ఉద్దేశంతో జీవిస్తారో వాళ్ళే అసలైన బ్రాహ్మణులు. ఓకే. ఇది జన్మతో బ్రాహ్మణులం కాదు, కర్మతో బ్రాహ్మణులు. అంటే అందరూ కూడా కర్మతో బ్రాహ్మణులు అవ్వాలి, అప్పుడే జ్ఞానశక్తి ఆ పెరిగిన వాళ్ళందరూ కూడా కర్మ బ్రాహ్మణులే కదా సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. అదే ఎవరు కూడా జన్మతో గొప్పవాళ్ళు కారు, కర్మలతో గొప్పవాళ్ళు అవుతారు. ఈ సృష్టిలో ఎవరినైనా తీసుకోండి, గొప్పవాళ్ళైన వాళ్ళని ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు ఆ, మొదట కింది స్థానం నుండి, అంటే వాళ్ళు ఎక్కడ పుట్టారో దాంతో గొప్పవాళ్ళుగా లేరు. వాళ్ళు చేసిన కర్మల్ని బట్టి వాళ్ళు మహాత్ములయ్యారు. అంటే ఇప్పుడు మన ఇక్కడ బ్రాహ్మణ అంటే ఒక కులం అట్లా అని కాకుండా, ఎవరైతే తన ఆత్మజ్ఞానాన్ని పెంచుకొని ఎదుటి మనుషుల్ని కష్టపెట్టకుండా తనని తను కష్టపెట్టుకోకుండా జీవిస్తాడో వాళ్ళు కర్మ బ్రాహ్మణ. ఆ, అది గ్రేట్. అట్లా సమాధి స్థితి అది. సమ సమాధి స్థితి. సమాధి ఇప్పుడు మనం ఎవరైనా ఆ, మనుషులు చెప్పే విధంగా ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏం చేస్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు చెప్పండి? శ్మశానం శ్మశానం. మాదిరి. శ్మశానం అంటే నార్మల్గా ఏమంటారు? సమాధి. సమాధి. అంటే శ్మశానంకి తీసుకెళ్లారు, అక్కడ ఆ, అతను అతని కథ మనిషి రూపంలో సమాప్తం అయిపోయిందని కదా. ఉమ్, మనిషి రూపంలో ఇంకా అతను లేడు, సమాప్తం అయిపోయాడు. అంటే అతని కథ ముగిసిపోయింది. ఓకేనా? ఉమ్. అందుకనే అతనికి సమాధి కట్టేస్తారు. అవును సార్. అంటే నార్మల్గా మనుషులకు తెలియదు దాని మీనింగ్ ఏంటనేది, కానీ ఆ ఆ వర్డ్ అక్కడ ఉపయోగిస్తారు. ఏంటంటే ఇంకా మనిషి జీవితం పూర్తయింది కాబట్టి అక్కడ అది సమాధి కట్టేశారని చెప్పేసి. అంటే ఒక జీవన యాత్ర అంతిమం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా కథ పూర్తి అయిపోయింది అన్నట్లు, ఇంకా ఆ తర్వాత లేదు అని చెప్పేసి ఈ జీవితం మనిషి జీవితం అతను జీవించినటువంటి జీవితం పూర్తయింది కాబట్టి ఇంకా అతను లేడు కాబట్టి దానికోసం అక్కడ సమాధి కట్టడం జరిగింది, అంటే కథ సమాప్తమైంది. అదేవిధంగా ఒకవేళ మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆలోచనల నుంచే మొదలవుతున్నాయి, మనం చేసే ప్రతి కర్మ కూడా. అయితే ఆ ఆలోచనలు మనకు చేసినటువంటి కర్మల ద్వారా మళ్ళీ ఇంకొక కొత్త జన్మ మొదలవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మృత్యువు, మళ్ళీ జన్మ, మళ్ళీ మృత్యువు, మళ్ళీ జన్మ. అన్నింటికీ కారణం ఏంటి? మన ఆలోచన. అసలు ఆలోచనలే లేకుండా ఉంటే కథ సమాప్తమైపోతుంది కదా. ఉమ్. అయితే ఆ ఆలోచన ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఆజ్ఞాచక్రం నుంచి మొదలవుతుంది. అయితే ఎప్పుడైతే మనం పైకి తీసుకొచ్చి మన ధ్యాసనంతా కూడా పైకి తీసుకొచ్చి నేను బ్రహ్మతత్వాన్ని, నేను సత్యస్వరూపాన్ని అనేటువంటి స్థితిలో మనం ఏకాగ్రం అయ్యాము అంటే అది ఇంకా సమాధి స్థితిలోకి వచ్చేసాం. అక్కడ ప్రతి ఆలోచన మన నియంత్రణలో వచ్చేసింది. ఇంకా ఆలోచన నియంత్రణ వచ్చిందంటే జీవితం నియంత్రణలో వచ్చింది. విన్నారా? ఓకే సార్. క్లియర్ అయిందా? అయింది సార్. అంటే ఇప్పుడు సమాధి స్థితి అంటే ఏంటి? శరీరం న- శరీరం అంటే అక్కడ మనం చనిపోతే శరీరం ఒక్కటే ఇది అవుతుంది, ఆత్మ జీవించి ఉంటుంది. కానీ ఎస్. ఆత్మ జీవించి ఉండటం అంటే అర్థం ఏంటంటే మనం ఎరుకతో ఉండటం. అంటే ఆత్మ, మనం ఎప్పుడైతే ఎరుగుతూ ఉండి మన ఆత్మని మనం అంటే ఎట్లా చెప్పాలి సార్, అవేర్నెస్ తో ఉంటామో, మన బుద్ధి జ్ఞానాన్ని పెంచుకొని మనం ఎప్పుడైతే ప్రతి క్షణం అవేర్నెస్ తో ఉంటామో అది మన సమాధి స్థితిలో వెళ్ళినట్టే. అక్కడ ఏంటి, శరీరం నిర్జీవంగా పడి ఉంటుంది, ఇక్కడ ఏంటి ఆత్మ ఎరుకతోటి ఉంటాం మనం. ఎస్. ఎరుకతో అప్పుడు ఉండడం వల్ల మనం ఏ కర్మ బంధనాల్లో చిక్కుకోం. అవును సార్. అలాంటి స్థితి మోక్ష స్థితి. అంటే ఈ సమాధి స్థితి ఏదైతే ఉందో అది ఒక విధంగా మోక్ష స్థితి. ఇప్పుడు మనం ఏ కర్మ చేసినా కూడా ఆ కర్మ ఫలితం
మనకు ఎక్కడి వరకు తీసుకువెళ్తుంది అనేటువంటిది మనకు స్పష్టమైనప్పుడు ఏ కర్మ చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి చాయిస్ చేసుకుంటాం. అది స్పృహ లేనప్పుడు ఏది పడితే అది చేసేసాం. అది చేయడం వల్ల ఆ కర్మ మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళింది. తీసుకువెళ్ళినప్పుడు అందులో మనం కొట్టుకుపోయాం. మనకింక అర్థం కావట్లేదు. ఎటు వెళ్తున్నాం? ఏం చేస్తున్నాం? ఏది తెలియడం లేదు. అదేం చేస్తుంది ఇంకా మళ్ళీ జన్మ కర్మ, జన్మ కర్మ, జన్మ కర్మ. ఇది జన్మ మృత్యువు. ఇదే బంధనంలో మనల్ని తీసుకువెళ్తుంది. అలా కాకుండా మనం ఇక్కడ ఉన్నప్పుడు ఏది చేసినా కూడా మన కర్మ ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో అనే స్పృహతో చూస్తున్నప్పుడు అది ఏది చెయ్యాలో, ఎందుకంటే మన కర్మలు మనల్ని శాశ్వతంగా బంధిస్తాయి లేదా ముక్తుల్ని చేస్తాయి. అవి 2 కూడా మన చాయిస్ ఉంది. మన చేతిలో ఉంది. ఏది నేను ఎన్నుకోవాలని. అలాంటప్పుడు నా మూడవ నేత్రం తెరిచి నేను చూస్తున్నప్పుడు ఏ కర్మ నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేటువంటిది స్పష్టత ఉన్నప్పుడు, నాకు సుఖాన్ని కలిగించేటువంటివి మరియు ఇతరులకు సుఖాన్ని కలిగించేటువంటివి, నన్ను ముక్తుడిగా చేసేటువంటి కర్మలు మాత్రమే నేను చేస్తాను. నన్ను బంధించేటువంటి కర్మలు నేను చెయ్యను. సో, అటువంటి స్థితిలో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, ఏ కర్మలో కూడా అంటకుండా బంధనముక్త స్థితిలో ఉన్నాను కాబట్టి, అదే మోక్ష స్థితి, అదే సమాధి స్థితి. ఒక ఓకే డౌట్ సార్. సార్. చెప్పండి. ఈ మోక్ష స్థితిలో సంచిత కర్మలు ఏం కూడా తిరిగి రావంటారా? అదే వస్తాయి. ఎందుకు? వచ్చినప్పుడు ఇప్పుడు మొన్న లాస్ట్ సెషన్‌లో ఏం చెప్పుకున్నాం? మన ముందట ఒక పరిస్థితి ఉంది. మరియు మనస్థితి ఉంది. మధ్యలో మన బుద్ధి ఉంది. ఆ ఆ, పరిస్థితి కూడా మనం చేసినటువంటి సంచిత కర్మల యొక్క ఫలితమే వచ్చింది. ఆ ఉమ్, ఆలోచనలు కూడా నెగెటివ్ ఆలోచనలు కానీ, ఇంకా వేరే విధమైనటువంటి వ్యర్థ ఆలోచనలు కూడా, అవి కూడా కర్మల సంచిత కర్మల యొక్క ఫలితాలే. ఇవి 2 వస్తాయి. ఆ వచ్చినప్పుడు నేను జాగృతంగా ఉండి, దాన్ని అర్థం ఉమ్, చేసుకున్నానంటే, దాన్ని పూర్తిగా నియంత్రించగలుగుతాను. సంచిత కర్మలే కదా! అందుకని వస్తున్నాయి. నేను స్పృహలో లేకపోవడం వల్ల, మళ్ళీ వచ్చిన ఫలాన్ని తిని, మళ్ళీ బీజం వేస్తున్నాను. ఉమ్, క్లియర్ అవుతుందా? ఆ. యెస్. జినత్ ఏం గారు. చేయాలో అని ఎరుగుతూ ఉంటాం, ఉండి చేసుకుంటాం కాబట్టి అప్పుడు మోక్ష స్థితి లోపల అన్ని అర్థం అయిపోతాయి కాబట్టి అది ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది క్లియర్ అయిపోతుంది. అద్భుతం. అద్భుతం.